అందరికీ సబ్బాత్ షలోమ్. ఓకేనా? పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. చేరి వచ్చిన పరమ తండ్రి బిడ్డలందరికీ పేరు పేరున సబ్బాత్ షలోమ్. అదేవిధంగా యూట్యూబ్లో వీక్షిస్తున్న వారు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున సబ్బాత్ షలోమ్. వాక్యోపదేశంలోకి వెళ్ళే ముందు ఒక మాట చదువుకుందాము. మత్తయి సువార్త మైకు సిల్వస్టర్ అన్నకి ఇవ్వండి. మెసేజ్ విషయమై ప్రార్థన చేస్తారన్న. మత్తయి సువార్త ఈ ఒక్క వచనం నేను చదువుతాను. దయచేసి మైకులు 2 లేక 3 దగ్గర ఉంచండి. అవకాశం ఉంటే 4 దగ్గర ఉంచండి. సో ఒకరే చదవడం అయితే కొన్నిసార్లు లేట్ అవుతుంటుంది. మైకులు ఉన్నవారే చదవండి. దయచేసి మైకులు ఉన్నవారే చదవండి. నేను మళ్ళీ మధ్యలో మీరు చదవద్దంటే ఇబ్బంది పడతారు. మైకులు ఉన్నవారు మాత్రమే ఎవరు ముందు తీస్తే వారు చదవండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 13వ వచనం. నా మందిరము ప్రార్థనా మందిరమనబడును అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేడివారనెను. మరొకసారి చదువుతాను. నా మందిరము ప్రార్థనా మందిరమనబడును అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేడివారనెను. ఓకేనా? ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. జీవం గల యావే ఎలోహిమికి స్తోత్రం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వంతర్యామి మీకు స్తోత్రం రాజా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి మీకు స్తోత్రం రాజా. జగత్ పునాది వేయకముందే మీరు మమ్మల్ని ఎన్నుకున్న విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. జగత్ పునాది వేయకముందే తండ్రి మా పేరు మీరు జీవ గ్రంథంలో వ్రాసి ఉంచినందుకు మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. జీవ గ్రంథం నుండి మా పేరు తుడిచివేయకుండా మీ ప్రణాళికానుసారంగా, మీ వాక్యానుసారంగా మిమ్మల్ని ఆనుకొని హత్తుకునే స్వభావం దయచేము రాజా. వాక్యానికి లోబడే స్వభావాన్ని దయచేము రాజా. వాక్యాన్ని గ్రహించి అనుసరించే స్వభావాన్ని దయచేము రాజా. ప్రత్యేకంగా తండ్రి మీ సేవకుడు తండ్రి జనార్దన్ గారు వాక్యం చెప్పబోచుండగా తండ్రి మీ దాసుని మరుగుపరిచి మీరు మాట్లాడుము రాజా. మీ దాసునిపై మీ ఆత్మను కుమ్మరించుము రాజా. మీ దాసుని అభిషేకించుము రాజా. ఆత్మానుసారమైన వాక్యం వినగల చెవుని మాకు దయచేము రాజా. మీ దాసుని నోటిని తండ్రి మీ నోటి బూరగా వాడుకొనుము రాజా. తండ్రి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి దర్శించుము రాజా. చిన్న మంద భయపడకుము అని చిన్న మందకు అభయమిచ్చిన గొప్ప తండ్రి, ఈ చిన్న మంద ఎక్కడ తొట్టిల్లకుండా, ఎక్కడ జారిపోకుండా, ఎక్కడ ఆరిపోకుండా నిత్యం మీ సన్నిధానంలో మీ అందు భయము భక్తి వణుకుతో స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీ పనిముట్టుగా వాడుకొనుము రాజా. ఈ చిన్న ప్రార్థన త్వరలో రానున్న యాషా మెస్సియా అతి పరిశుద్ధమైన ఘనమైన రక్షణ గల నామంలో బ్రతిమాలుకుంటూ వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న సిల్వెస్టర్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి యాషువా మెస్సియా వారు యెరూషలేముకు ఆయన వచ్చినప్పుడు ఎలా వచ్చారో, ఆయన బలిగా అర్పించబడబోయే ముందు ఏ రీతిగా ఆయన యెరూషలేములో అడుగుపెట్టారో, అడుగుపెట్టినప్పుడు ఎలా ఆ చంటి బిడ్డలు ఆయనను స్తుతిస్తున్నారో, అయితే చదవబడిన మాటలో ఏమంటున్నాడు వరలోకపు తండ్రి అయిన యాషువా మెస్సియా, నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేడివారను. ఆ రోజులలో మరి మందిరములో అలా మరి వడ్డీలు చేస్తున్న వారిని, గువ్వలు అమ్ముతున్న వారిని, ఆ మందిరంలో ఉన్న వారి యొక్క బలలన్నీ త్రోసివేసి, ఇది నా మందిరం అయితే మీరు దీన్ని ఏం చేశారు, మీరందరూ దొంగల గుహగా చేసేటివారు. కాబట్టి బిడ్డలారా, మనము మందిరాన్ని ఏం చేసేవారంగా ఉన్నాము ఈరోజు మనం చూసుకుందాము. మందిరాన్ని ఆయన సమస్త జనులకు ప్రార్థనా మందిరంగా మనం ఉంచుతున్నామా,
లేక దీన్ని ఏమైనా పొరపాటున ఎక్కడైనా మనలో ఏ ఒక్కరి ద్వారా కానీ ఓన్లీ ఎల్డర్స్ ద్వారానే, లేదంటే ఓన్లీ సేవకుల ద్వారానే, ఓన్లీ సేవకురాండ్ర ద్వారానే, లేదంటే ఓన్లీ సేవకురాండ్ర భార్యల ద్వారా కాకుండా మందిరానికి అడుగు పెట్టే ఏ ఒక్కరి ద్వారానైనా దీన్ని దొంగల గుహగా ఏమన్నా మారుస్తున్నామా లేదా? ఇక్కడికి వచ్చేవారి ద్వారా అవును ఇది నిజమైన యాషువా మెస్సీయ ప్రార్థనా మందిరము, ఇది నిజమైన ఎలోహిం మందిరము అనే విధముగా మనం ఉన్నామా? ఇది మనం పరీక్షించుకుందాం. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము. అప్పుడు అమ్మా అప్పుడు చదవండి. పనికి మాలిన ఇద్దరు మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి నాబోతు ఎలోహిం సారీ అమ్మా, అది మొదటి రాజులు 8వ అధ్యాయము 8వ అధ్యాయము 13వ వచనం. నీవు నివాసము చేయుటకు ఆ, నేను మందిరము కట్టించి ఉన్నాను, నేను మందిరము కట్టించి ఉన్నాను, సదాకాలము సదాకాలము అందులో నీవు అందులో నీవు నివసించుటకై నేను ఒక స్థలమును ఏర్పరచి ఉన్నాను. నేను ఒక స్థలమును ఏర్పరిచి ఉన్నాను అని ఎవరు అంటున్నారు? సొలొమోను రాజు గారు మందిరాన్ని కట్టి మందిరాన్ని ప్రతిష్ఠిస్తూ ఆయన పలుకుచున్న ఈ మాట అక్కడ 29వ వచనం కూడా ఒకసారి చదవండి. నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగలు తెరవబడి ఉండునుగాక. సొలొమోను రాజు గారు కట్టించిన మందిర విషయంలో ఆయన ప్రార్థన చేస్తూ అంటున్నాడు, అయ్యా నీ యొక్క నామము అక్కడ ఉంటుందని నువ్వు ఏదైతే యెరూషలేం మరి యా నుండి సమాధానము పొందిన పట్టణములో అక్కడ నీ మందిరం ఉంటుందని ఏ యొక్క పట్టణము గురించి అయితే మీరు సెలవిచ్చారో ఆ పట్టణములో అల్పునైన నాకు మందిరము కట్టే భాగ్యమునిచ్చారని. ఎందుకనగా ఆయన చేసుకున్న గొప్ప కార్యముల వలన కాదు ఆయన పొందుకున్నది. మందిరాన్ని కట్టడానికి కొరకు సొలొమోను రాజు గారు చేసుకున్న గొప్ప కార్యములను నీతి కార్యములను బట్టి కాదు, వారి తండ్రి పొందుకున్న వాగ్దానము చొప్పున వారి తల్లి చేసిన ప్రార్థనలను పరలోకపు తండ్రి ఆలకించి ఆ యొక్క మరి సేవకుడిగా సొలొమోను రాజు గారిని మందిరం కట్టే భాగ్యం ఇచ్చి అన్ని సర్వము సంసిద్ధంగా ఉన్నాయి. ఆయన ఏమీ పెద్ద కష్టపడలేదు. దావీదు గారు అన్నీ సిద్ధపరిచారు, కొడుకు ఏమీ ఇబ్బంది కాకూడదని అన్నీ సమకూర్చాడు. అయితే అక్కడ మందిరాన్ని ప్రతిష్ఠిస్తూ మాత్రము ఆయన ఎలా ప్రార్థన చేస్తాడు? మోకరిల్లి ప్రార్థన చేస్తాడు. అనగా దీనుడే మందిరాన్ని ప్రతిష్ఠించినప్పుడు దీనుడే, సాత్వికుడే, పరిశుద్ధుడే, అన్ని విషయాల్లో నీతిమంతుడే. ఎందుకనగా తండ్రి నేర్పించిన బోధలను ఆయన అనుసరించాడు. తండ్రి ఉన్నప్పుడే ఆయన గురించి మరి ఆయన వృద్ధాప్యంలో పడక మీద ఉన్నప్పుడే ఆ యొక్క బత్షెబను పిలిచి ఆ నాతాను ప్రవక్తని పిలిచి, అమ్మా నీ కుమారుడే సొలొమోనే రాజు అని ఆయన ప్రకటింపజేస్తాడు. దావీదు గారు ప్రకటింపజేస్తారు. కాబట్టి దావీదు గారికి ఆ సొలొమోను గారు పుట్టక మునుపే సొలొమోను గారిని ఆయన ఏర్పాటు చేసుకుంటారని ఏ ప్రజలు ఈ భూమి మీద ఉన్న ఏ ప్రజలు నమ్మి ఉండరు. ఈరోజు కూడా నమ్మడం కష్టమే. కానీ అంత గొప్ప భాగ్యమునిచ్చాడు. అయ్యా నువ్వు ఇంత గొప్ప ధన్యత నాకు ఇచ్చావు, నీ మందిరము కట్టే భాగ్యమును, నీ మందిరము కట్టే ధన్యతను. కాబట్టి రేయింబగల నీ కనుదృష్టి ఈ మందిరం మీద ఉండునుగాక. ఆయన ఏమని వేడుకుంటున్నాడు? అయ్యా
మనం ఏమని ప్రార్థన చేయాలి? మనం ఏ మందిరంకు ఎక్కడికైతే వెళుతున్నామో, అయ్యా రేయింబగలు నీ కనుదృష్టి ఇక్కడ ఉండునుగాక. అంతేగాని మేము వెళుతున్న మందిరమే పరిశుద్ధమైన మందిరము, మిగతా మందిరాలు కావు అని అనుకోవడము మనము సబబు కాదు. ఇక మొదటి కొరింథీ రాసిన పత్రిక, అపోస్తలుడైన సౌలు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. మేము ఎలోహిం జత పనివారమై ఉన్నాము, మేము ఎలోహిం జత పనివారమై ఉన్నాము, మీరు ఎలోహిం మీరు ఎలోహిం వ్యవసాయము, వ్యవసాయమును ఎలోహిం గృహమును, గృహమునై ఉన్నారు. కొరింథీయులకు పత్రిక రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు, సౌలు గారు అంటున్నారు, కొరింథీయులు ఎవరు? యూదులు కాదు, ఇజ్రాయేలు కాదు, అన్ని జనుల నుంచి రక్షణ పొందుకున్నవారు. వారికి చెప్తున్నాడు, అయ్యా మీరు ఎవరనగా మీరు మరి ఆయన యొక్క వ్యవసాయమును, ఆయన యొక్క గృహమునై ఉన్నారు. సో అపోస్తలుడైన పౌలు గారే అన్ని జనుల నిమిత్తమై ఆయన ఏర్పాటు చేయబడ్డ వ్యక్తి అని మనందరికీ తెలుసు. అయితే ఈ కొరింథీయులకు రాస్తూ చెప్తున్నాడు, మీరు ఆయన గృహము. ఎవరట? కొరింథీయులు ఎవరి గృహమట? పరమ తండ్రి యొక్క గృహమై ఉన్నారు. అదే 3వ అధ్యాయము 10వ వచనం చూడండి. మీరు ఎలోహిం ఆలయమని, మీరు ఎలోహిం ఆలయమై ఉన్నారనియు, ఎలోహిం ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఓ బిడ్డలారా, ఓ పరిశుద్ధులారా, ఓ కొరింథీయులారా, మీరు ఎలోహిం ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? మీరు ఆయన ఆలయమై ఉన్నారు. మీలో ఎవరి ఆత్మ నివసిస్తున్నది? ఆయన ఆత్మ మీలో నివసిస్తున్నది. మనలో నివసిస్తున్నది ఎవరు? ఆ ఎలోహిం యొక్క ఆత్మ, ఆ యెహోవా మెస్సీయ యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ. నిజముగా ఆయన ఆత్మ మనలో నివసిస్తే, ఎవరు వారు పరీక్షించుకుందాం. నిజముగా ఆయన ఆత్మ మనలో నివసిస్తే మనం ఏంటట? ఆయన ఆలయమే, ఇంకెవరమో కాదు మనము. బిడ్డలారా, మనం ఇంకెవరమో కాదు. అనగా ఎవరితో సమంగా ఎంచుతున్నాడు? మీలో ఆయన ఆత్మ నివసిస్తే మీరు ఆలయమేనని ఆ యొక్క యెరూషలేము మందిరముతో పోలుస్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. అనగా ఆ యెరూషలేము ఆలయముతో అంటగట్టబడిన వారమే, మనం ఎవరమో కాదు బిడ్డలారా. ఆ యొక్క ఇజ్రాయేళ్లతో, ఆ యెరూషలేము పట్టణముతో, ఆ సియోను కొండతో, ఆ యొక్క మందిరముతో మనము అంటగట్టబడిన వారమే. కాబట్టి నిర్గమకాండము ఒక మాట చూసుకుందాము. మోషే గారికి పరమ తండ్రి ఏమి సెలవిస్తున్నారో 40వ అధ్యాయము, నిర్గమకాండం 40వ అధ్యాయము 3-4 వచనాలు. నేను చెప్పినంత వరకే చదవండి ఎవరి కానీ. 3-4 వచనాలు చదవండి చెల్లెమ్మ. అచ్చట నీవు సాక్ష్యపు మందసమును, అమ్మ ఒక్క నిమిషం నేను తీయలేదు. చదవండి చెల్లెమ్మ. అచ్చట నీవు సాక్ష్యపు మందసమును నిలిపి, ఆ మందసమును అడ్డతెరతో కప్పవలను. నీవు బల్లను లోపలికి తెచ్చి దాని మీద క్రమముగా ఉంచవలసిన వాటిని ఉంచి దీపవృక్షమును లోపలికి తెచ్చి దాని ప్రదీపములను వెలిగించవలను. సో ఆ ప్రత్యక్ష గుడారం గురించి అరణ్యములో ఏ మందిరం ఉంది? అడ్డ తెరలతో, అనగా మందిరం యొక్క కొలతలు కలిగిన తెరలివి. ఆ యొక్క ఏ మందిరాన్ని చూశారు మోషే గారు? ఆ పైనున్న పరలోకమందున్న మందిరాన్ని చూసి దాని యొక్క డిజైన్ను, అయ్యా నువ్వు ఇలా చేయాలి, ఇలా తయారు చేయాలి, ఇలా చేయాలి అని ఆ అడ్డు తెరలకు ఎలా ఎన్ని ఆ కొలుకులు ఉండాలో, అవి ఎన్ని నంబర్ కూడా, అసలు అద్భుతం ఏంటంటే ఎన్ని నంబర్స్ ఉండాలి, ఆ నంబర్స్ను ఒకదానికొకరికి ఎలా జోడించాలి, ఇలా అంటే పరలోకపు తండ్రి మోషే గారికి మరి ఎంతగా నేర్పిస్తున్నాడంటే, ఒక ఆర్కిటెక్ట్ ఇంజనీర్కు ఎలాగైతే ఆ జ్ఞానం కలిగి ఉంటారో అలా ఒక ఆర్కిటెక్ట్కు ఉపదేశించినట్టుగా ఆ యొక్క పరలోకపు తండ్రి మోషే గారికి తెలియపరుస్తున్నారు. కాబట్టి ఆయన అలా నిర్మించిన దాన్ని ఏం తీసుకొచ్చాడో, ఆ బల్ల మీద ఏవేవి ఉండాలో వాటన్ని తీసుకొచ్చి
ఆ ప్రత్యక్ష గుడారములో ఆయన సాగిలపడి ప్రార్థన చేస్తే ఏం చేస్తున్నాడు పరమ తండ్రి? అక్కడికి దిగి వస్తున్నాడు. ఆ ప్రత్యక్షం గుడారంలోనికి మోషే గారు ఇది అరణ్యము, ఇదేంటి ఈయన నిర్మించిన ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఏంటి, నేను దిగి వెళ్ళడం ఏంటి, నేను మాట్లాడడం ఏంటి అని అనుకున్నాడా పరమ తండ్రి? ఎందుకనగా ముఖాముఖిగా మాట్లాడుతూ వస్తున్నాడు మోషే గారితో. సో ఆయనతో మరి సంఖ్యాకాండంలో ఒక మాట చూసుకున్నట్టయితే మనం చాలామార్లు చూసుకుంటాం కదా. ఈ సందర్భంలో సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనం, 12:7. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎవరట? మోషే గారు తన ఇల్లంతటిలో, ఇల్లు అనగా ఏంటి? ఆయన గృహము, ఆయన మందిరము, ఇంకా ప్రత్యక్ష గుడారమును కూడా ఆయన మందిరముగా ఎంచుతున్నాడు. మందిరము ఎంచాడు కాబట్టే ఆయన మోషే గారు మోకరిల్లి ప్రార్థన చేస్తే ఆ పరమ తండ్రి దిగి వచ్చాడు. ఇది ఏ సందర్భము అందరికీ తెలుసు. 12వ అధ్యాయముని మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. సో అక్కడ అహరోనులను మరి మిరియామును పిలిపించి వారిని హెచ్చరిస్తూ వారితో చెబుతున్నమాట, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు మోషే గారు, మీరేంటి అంటే మీరు నమ్మకస్తులుగా లేరు అని అర్థము. అహరోను కానీ మిరియాము కానీ వారి నమ్మకస్తులుగా లేరు. ఆయన ఇల్లంతటిలో ఏదో కొంతవరకు నమ్మకస్తులుగా ఉన్నారేమో. నమ్మకస్తులుగా ఉంటే ఆయన పెంచి పోషించి ఆయన పెరగడానికి, ఆ మరణం నుంచి తప్పించడానికి కారకురాలైన మిరియాముకు కుష్ఠవ్యాధి తెప్పిస్తాడా? సో అనగా ఆ సమయంలో వారు పొరపడ్డారు, తొట్రుపడ్డారు, తప్పిపోయారు. కాబట్టి హిమము లాంటి కుష్ఠము. సో మళ్ళీ మోషే గారు ప్రార్థిస్తేనే, మామూలుగా కుష్ఠవ్యాధి ఎంతకాలం ఒక కుష్ఠం వస్తే కొన్ని సంవత్సరాల వరకు వారిని ఆరు బయట ఉంచేవారు. లేవీయుడు వెళ్ళి పరీక్షిస్తూ, సో మరి అలా బయట ఉంచేవారు ఆ యొక్క కుష్ఠవ్యాధి గల వారిని. కానీ ఈమె ఎన్ని రోజులలో మళ్ళీ స్వస్థత పొందుకుంది? 7 రోజులలో. అనగా మోషే గారి యొక్క ప్రార్థనకున్న, అంటే ఆయనకు పరలోకపు తండ్రితో ఉన్న సంబంధం చూడండి. పరమ తండ్రితో ఆయన కలిగిన, ఎందుకనగా ఈ మోషే గారి విషయంలో ఆయన అందుకే అంటున్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. దేన్ని బట్టి అంటున్నాడు? ఒక్క మాటను బట్టి పరమ తండ్రి ఆ ఒక్క కార్యం బట్టి అంటున్నాడు. చూడండి, హెబ్రీ పత్రికలో ఇజ్రాయేలుకు పత్రిక రాస్తూ, ఎందుకనగా ఈ మాటలను బట్టి అయినా నా జనాంగము మారుతారేమో అని ఆయన జనాంగం మీద ప్రేమతో మరి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం, 24 నుంచి చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే మెస్సయ్య విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే ఎలోహిం ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు. హల్లెలూయా. మోషే గారు దేని గురించి చూస్తున్నాడట? కలగబోయే బహుమానం కొరకు చూస్తున్నాడు. చాలామంది ఏమనుకుంటారంటే, మోషే గారికి కఠినమైన తీర్పు వచ్చేసింది, భయంకరమైన తీర్పు వచ్చేసింది, మోషే గారు తప్పిపోయారు, పాపము చేశాడు కాబట్టి యోర్దాను నది దాటనివ్వాలి. ఇది నిజమే, ఇది అబద్ధము కాదు, నిజమే. కానీ ఆయన దేని గురించి అయితే ఎదురు చూస్తాను వచ్చాడో అది పొందుకున్నాడా లేదా? యూదా పత్రికలో 9వ వచనంలో ఉంటుంది కదా, నేను చదివించాను, మీరు చదువుకోండి తర్వాత. అక్కడ మోషే గారి గురించి స్పష్టంగా రాయబడి ఉంటుంది యూదా పత్రిక 9వ వచనంలో. కాబట్టి బిడ్డలారా, సో ఆ తాబోర్, ఆ రూపాంతరము కొండ మీద ఎవరు మాట్లాడుతున్నారు? పరలోక యెహోషువ మెస్సీయ వారితో
మహిమలో ఎవరు కనబడ్డారు ఈ యొక్క శిష్యులకు? ఈ కొందరు, అందరికి 12 మంది శిష్యులకు కనబడలే, కొద్ది మంది శిష్యులకు ఎవరు కనబడినారు? అందుకే అక్కడ పేతురు గారు అంటారు, అయ్యా మనం ఇక్కడే ఉందాం, ఇంకా వెళ్ళిపోవద్దుగా, ఇంకా ఈ మౌంటైన్, ఈ యొక్క పర్వతం కిందికి వెళ్ళొద్దు, ఇక్కడే మీకొకటి, ఏలియా గారికి ఒకటి, మోషే గారికి ఒకటి పర్వతం మందిరాలు కడతాం మేము. కానీ పేతురు గారు యోచించారు, మందిరం కట్టాలని. ఆయన కట్టలేకపోయారు. కానీ తర్వాత కాలములలో మరి కొందరు భక్తుల ద్వారా దాన్ని నిర్మింపజేశాడు పరమ తండ్రి. ఇప్పుడు అది ఒక గొప్ప ప్లేస్, అది చాలా దీవించబడిన ప్లేస్ అది, ఆ యొక్క తాబోరు మౌంటైన్, మరి ఆ తాబోరు కొండ. కాబట్టి అక్కడ ఆ యొక్క మరి వారి ముగ్గురి యొక్క మరి ఆ చర్చ్ కట్టారు. చర్చ్ కట్టింది ఎవరైనా, మరి దాన్ని కట్టింది మాత్రం ఇటలీ ఆర్కిటెక్ట్ బర్నెలోసి అని వస్తుంది ఆయన పేరులో. సో ఫుల్ నేమ్ గుర్తు రావడం లేదు. సో ఆయన ఒక గొప్ప ఆర్కిటెక్ట్, ఇటలీ ఆర్కిటెక్టు. సో ఎవరు కట్టించారనగా రోమా చక్రవర్తి యొక్క తల్లి గారు, సెంట్ హెలీనా గారు కట్టించారు దాన్ని. కాబట్టి బిడ్డలారా, ఏ నీతిమంతుల ద్వారా ఏ కార్యాలు చేపిస్తాడో ఈ సృష్టిలో అది ఎవరికీ అర్థం కాదు. మోషే గారి ద్వారా మరి ఆ విధంగా మోషే గారు దేన్ని నమ్మాడట? ఐగుప్తు ధనమును నమ్మలేదట. ఆయనకు రాజభోగము. ఆయన ఏమయ్యేవాడు? ఫరో తర్వాత మళ్ళీ ఫరో అయ్యేవాడు. ఫరో యొక్క రాకుమార్తె యొక్క కుమారుడిగా పెంచుకున్నది ఆమెకు అంతకుముందు కుమారులు లేరు. కాబట్టి సో ఆమె నామినిత్తమై పెంచమని పెంచుకున్నది. మరి రాకుమారుడుగా ఎదుగుచున్నాడు. కానీ యవ్వనములు అడుగు పెడుతున్నప్పుడే ఇజ్రాయెల్ ప్రజలను వేధిస్తుంటే తట్టుకోలేకపోయాడు. సో లేదు, నాకు ఇవన్నీ వద్దు అయ్యా, నీ ప్రజలతో అనగా నా ప్రజలతో, ఎవరితో? ఇజ్రాయిల్లతో శ్రమ అనుభవించటం నాకు మంచిది. కాబట్టి బిడ్డలారా, ఈ లోకంలో మనం చాలామంది చేత వెలివేయబడుతుంటాము. బంధువుల నుంచి, రక్త సంబంధికుల నుంచి, స్నేహితులు, వెలివేయబడినా పర్వాలేదు. కానీ నీతి నిమిత్తము ఎందుకనగా మనం పొందబోయే ఆ కిరీటము ముందు ఈ లోకం మనల్ని వెలివేస్తే ఏమీ పోయేది లేదు. మళ్ళీ వారిని ఆయననే నడిపిస్తాడు. మన విశ్వాసం ఏముండాలి? మనల్ని ఎవరైతే వెలివేస్తున్నారో, ఎవరైతే తోలనాడుతున్నారో వారే ఆయన గ్రంథాన్ని పట్టుకుంటారని నమ్మాలి మనం. అప్పుడు కార్యములు నీ ఎడల చేస్తాడు. అంతేగాని అయ్యో నా బంధువులు, నా తోబుట్టువులు, నా తల్లిదండ్రి నన్ను ఇంట్లో నుంచి వెలివేస్తున్నారు, లేదు ఈ గ్రంథాన్ని వదిలిపెట్టి నేను ఇంట్లోకి వెళ్ళిపోతా మళ్ళీ. నో, నువ్వు ఆ పొందబోయే మహిమను, ఆ పొందబోయే కిరీటాన్ని నువ్వు ఆలయముగా అవ్వలేవు. నువ్వెంత ప్రయాసపడినా ఆయన ఆలయముగా అవ్వలేవు. యోహాను సువార్త 2వ అధ్యాయము 16వ వచనం. యాశ్వమేసేవారు ఏమంటున్నారు ఒక మాట చూసుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 16వ వచనం. అమ్మవారితో 2:16 పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడదని చెప్పాను. నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడదు. ఏంటట? ఆయన ఇల్లును మరి ఈ రోజులలో చాలా ఇల్లులు, చాలా గృహాలు వ్యాపారపు ఇల్లుగా మారిపోయాయి. ఇది అతిశయోక్తి కాదు బిడ్డలారా, ఇది గొప్ప విషయం కాదు, సర్వసాధారణమైపోయింది. కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితము మేము సువార్త సేవలో వెళుతున్నప్పుడు గొప్ప గొప్ప మిషనరీస్ మన దేశానికి రావడం, గొప్ప గొప్ప మిషనరీస్. ఆ రోజులలో వారికి ఈవెన్ ఫ్లైట్స్ కూడా, ఎయిర్ప్లేన్స్ కూడా లేవు. నెలల కొద్దీ ప్రయాణాలు చేసి వచ్చి వారి యొక్క బంధువులను వదిలి, వారి రక్త సంబంధికులను వదిలి, కొందరు సేవకులైతే మరి మన ప్రాంతంలో దొరలు అని పిలుస్తారు, కొందరు దొరలు అయితే వారి భార్య బిడ్డలను వదిలి వారి సొత్తును తీసుకొని వచ్చి
వారి యొక్క డబ్బును తీసుకొని వచ్చి వారి ఊరికి వచ్చి సువార్త చెప్పడమే కాదు, వారు క్రియారూపకమైన పనులు చేసి అనేకమైన ఆస్తులను కూడగట్టి స్కూల్స్, హాస్పిటల్స్, హాస్టల్స్, మరి ఎకరాల కొద్ది స్థలాలను రకరకాల మిషనరీస్. నేను ఒక డినామినేషన్ అని చెప్పడం లేదు బిడ్డ, ఆ డినామినేషన్స్ వాళ్ళు వచ్చారు కాబట్టి ఈ శ్రేష్టమైన గ్రంథం ఈరోజు మన చేతుల్లో ఉంది. హల్లెలూయా. ఈ శ్రేష్టమైన ఈరోజు మనం విర్రవేగితే సత్యం దొరికిందని వారందరినీ తోలనాడి వాళ్ళకి ఎక్కడిది పరలోకం అని అనుకుంటే వారి ఫలం వారు పొందుకున్నారు. మనం ఎవరము ఆ ఫలాన్ని గురించి మాట్లాడడానికి? మనకి ఏం అర్హత ఉంది? నీ గురించి నువ్వు మాట్లాడుకో, నీ ఇంటి గురించి నువ్వు చూసుకో, నీ గురించి నువ్వు తీర్పు తీసుకో, నీ ఇంటి వారి గురించి నువ్వు తీర్పు తీసుకో, అంతే తప్ప వేరే వాళ్ళ గురించి నీకెక్కడిది హక్కు అర్హత? ఏంటంటే మానవుడి ఏంటంటే చాలా ఈజీ స్వభావం అన్నట్టు, ఇతరులను తక్కువ చేసి మాట్లాడడం, ఇతర సేవకులను తక్కువ చేసి మాట్లాడడం, తులనాడడం. ఆ అధికారం నీకు ఎవరిచ్చారు? కాబట్టి బిడ్డలారా, మరి గొప్ప గొప్ప మిషనరీస్ యొక్క త్యాగ ఫలితమే మన దేశంలో ఈ శ్రేష్టమైన గ్రంథము, శ్రేష్టమైన సంఘాలు, అందులో నుంచి పెరిగిన వారే, అందులో ఆ హాస్టళ్లలో, ఆ స్కూల్స్లలో చదివి ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు ఎందరో ఈ రోజులలో మనం సాక్ష్యం వింటుంటాము. రకరకాల ఫీల్డ్స్లలో, ఒక రంగంలో అని కాదు, రకరకాల రంగాల్లో ఉన్నవారు, అనేక రంగాల్లో ప్రావీణులైన వారు. అవును, మేము మిషనరీ స్కూల్లో చదువుకున్నాము. ఎక్కడిది? ఇవన్నీ ఎక్కడికి వచ్చినాయి? మనకు ఎలా వచ్చినాయి మనకు? కాబట్టి వారి యొక్క ప్రయాసమే బిడ్డలారా. వాళ్ళు దేని గురించి ప్రయాసపడ్డారు? వారు ఆయన పరిచర్య గురించి, సువార్త చాటారు. ఆయన ఆలయం గురించి ప్రయాసపడ్డారు. వారు ఆలయమును దొంగల గుహగా చేయడానికి వాళ్ళు రాలేదు ఇక్కడికి. వ్యాపారపు ఇల్లు చేయడానికి రాలేదు వారు వ్యాపారం చేయడానికి రాలేదు మిషనరీస్ ఎవరు కూడా. మనం అనుకుంటే అది మన భ్రమ. వాళ్ళు వ్యాపారం చేయడానికి మన దేశానికి వచ్చిన వారు వేరేనేమో, అధికారులేమో, అది మనకు అనవసరం. మరి యుఎస్ వాళ్ళు చాలామంది వచ్చారు మన దేశానికి, చాలామంది మిషనరీస్. వారెక్కడ? వారు ఏ వ్యాపారం గురించి వచ్చారు? ఒక ఇంగ్లాండ్ వాళ్ళంటే వ్యాపారం గురించి అంటారేమో, కానీ వ్యాపారం గురించి వచ్చిన వారు, అధికారం గురించి వచ్చిన వారు వేరే వారు, భక్తులైన మిషనరీస్ వేరేవారు. వారిని వీరిని ఒక్కచోట కలపకూడదు. కాబట్టి ఈ లోకంలో ఉన్న పాలిటిక్స్ తీసుకొచ్చి మందిరాలను పెట్టడం వలన ఏమైపోతున్నాయి? మందిరాలు అవి వ్యాపారపు టిల్లుగా, వ్యాపారపు గుహలుగా, దొంగల టిల్లుగా. కాబట్టి బిడ్డలారా, మనము బయట విషయాలు మందిరానికి తీసుకొస్తున్నామా? లోక విషయాలు మందిరానికి తీసుకొస్తున్నామా? లేదా మందిరంలో నుంచి పరిమళ సువాసన బయటకు వెళుతుందా? ఇది చూసుకుందాం. నిజముగా మనం ఆలయంగా ఉంటే దాని గురించి ప్రయాసపడతాం. 2 కొరింథీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయము 16, 17, 18 వచనాలు. కొరింథీయుల రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము. ఎలోహిం ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందుక మనము జీవము గల ఎలోహిం ఆలయమై ఉన్నాము. అందుకు ఎలోహిం ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి ఎలోహిం నయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండండి. బిడ్డలారా, మీరు ఏమై ఉన్నారు? మీరు జీవము గల ఎలోహిం ఆలయమై ఉన్నారు. ఎవరికి వారమే మనం ఇది నాకు అనుకుందాం. ఏమనుకుందాము? ఇది నేను ఆయన జీవము గల ఎలోహిం ఆలయముగా నేను ఉన్నాను. కాబట్టి నేను ఈ లోకములో ఉన్న దుష్టుల నుంచి, దుర్మార్గుల నుంచి, వ్యభిచారుల నుంచి, మరి రాజకీయముల నుంచి, పాలిటిక్స్ మనకెందుకు, పాలిటిక్స్ నుంచి, వీటన్నిటి నుంచి మనం బయలు వెళ్ళి పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటే నిజముగా మనము హల్లెలూయా జీవం గల యెహోవా ఆలయమే, జీవం గల ఎలోహిం ఆలయమే మనము.
మనం ఎవరమో కాదు బిడ్డలారా. కాబట్టి ఆ విధంగా ఆయన కృప మన ఎడల విస్తరింప చేయునుగాక. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ పత్రిక, మరొక్కసారి అక్కడికి వెళుదాము. 17వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఎవడైనను ఎలోహిం ఆలయమును పాడు చేసిన ఎడల ఎలోహిం వానిని పాడు చేయును. ఎలోహిం ఆలయము పరిశుద్ధమై ఉన్నదని మీరు ఆ ఆలయమై ఉన్నారు. బిడ్డలారా, మీరు ఎవరైనా, మనలో ఉన్నవారం ఎవరైనా ఈ ఆలయం యొక్క పవిత్రతను మనం పాడు చేస్తే ఆయన ఎవరిని పాడు చేస్తాడట? ఆయన ఆలయం పాడు చేసిన వారిని పాడు చేస్తాడట. ఈ ఆలయంను డిస్టర్బ్ చేయడానికి కొరకు, ఈ ఆలయంలో ఉన్న పవిత్రతను, ఐక్యతను దెబ్బతీయడానికి కొరకు పొరపాటున ఎవరైనా ప్రయత్నం చేశారనుకోండి, వారు ఎవరిని పాడు చేస్తున్నట్టుగా? ముందుగా ఆ ఎలోహిం యొక్క ఆలయమును పాడు చేస్తున్నవారు, వారిని ఆయన పాడు చేస్తాడు. చివరికి మళ్ళీ వారు పాడు చేసుకుంటున్నట్టుగా, వారి దేహం అనే ఆలయమును పాడు చేసుకుంటున్నట్టుగా. కాబట్టి ఈ ఆలయం యొక్క పవిత్రత గురించి, పరిశుద్ధత, అందుకే ఇజ్రాయేలీలు ఈరోజు ఆలయము లేకపోయినా వారు పవిత్రముగా, పరిశుద్ధులుగా ఆలయం కట్టడానికి కొరకు సిద్ధపడుచున్నారు. ఎవరితో గొడవలు లేకుండా ఆలయం కట్టుకోవడానికి కొరకు, అంతే తప్ప గొడవలు పెట్టుకొని ఆలయం కట్టాలని కాదు వాళ్ళ యొక్క ఉద్దేశం. చుట్టూన్న దేశాలతో గొడవలు పడి ఆలయం కట్టుకోవాలని వాళ్ళు ఎంత మాత్రం చూడడం లేదు. ఆయన కట్టిస్తాడు, పరలోకపు తండ్రి మా చేత ఆలయం కట్టిస్తాడు అని ఎదురు చూస్తున్నారు. దాని గురించి ఒక్కొక్క అడుగు వారు ముందుకేస్తెళ్తున్నారు. ఈ యుద్ధం ఇంకా ఎక్కువ అడుగులు వేయించింది. ఎందుకంటే యుద్ధం ఆరంభించింది వారు కాదు, నిష్కారణంగా వారు మీకు వచ్చారు. కాబట్టి ఈ యుద్ధము దేనికి దారి తీస్తుంది? ఏదో ముగింపుకు, లేకుంటే ఆర్మికిద్దరు యుద్ధము అని చాలామంది భ్రమపడుతున్నారు. అది భ్రమ చిత్తమైతే దాని మీద నేను త్వరలోనే మెసేజ్ తీసుకుంటాను. కాబట్టి బిడ్డలారా, ఆయన ఆలయమును మనము పాడు చేయకూడదు. ఆలయం పాడు చేస్తే మన కుటుంబాలు ఎందుకు పాడవుతున్నాయా అని అనుకుంటుంటాము. నేను ఆలయం పాడు చేస్తున్నాను, ఆలయం పరిశుద్ధతను, ఆలయంకి వచ్చేవారిని నేను పాడు చేస్తున్నాను. కాబట్టి నన్ను, నా కుటుంబాన్ని పరమ తండ్రి ఎలోహిం పాడు చేస్తున్నాడని గ్రహించము. కాబట్టి గ్రహించామా ధన్యులమవుతాము. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. యాషువ మెస్సయ ద్వారా ఎలోహింకు అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాం. హల్లెలూయా. మనం ఏంది, ఇజ్రాయెల్ దేశంలో కట్టబడే ఆ యొక్క మందిరంకు మనం భౌతిక సంబంధమైన రాళ్ళమా? కాదు బిడ్డలారా, భౌతిక సంబంధమైన రాళ్ళం మనము కాదు. భౌతిక సంబంధమైన రాళ్ళు ఉన్నాయి సపరేట్గా. ఆ రాళ్ళను ప్రతి ఒక్క రాయిను ఆయన సిద్ధపరిచి ఉంచాడు. కానీ మనము దేనిగా కట్టబడుతున్నామట? మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా. సో మనము ఈ భౌతిక సంబంధమైన మందిరం మనం కట్టుకోవడం కన్నా ముందు ఏం కట్టాడు ఆయన? పరమ తండ్రి మనల్ని ఒక ఆత్మ సంబంధమైన మందిరంగా. అయ్యా, మాకు మందిర స్థలం ఎక్కడగా చూపిస్తారు, ఎక్కడ మేము మందిరం కట్టుకోవాలి. కానీ ఇప్పుడు మనం మళ్ళీ ఏ మందిరం గురించి చాలామందిని అడుగుతున్నారు, అన్న ఎందుకు ఆలస్యం అవుతున్నది మందిరం కట్టడం? ఆయన అనుకూలమైన సమయమందు, ఆయన తగిన సమయం ఆయన కట్టించుకుంటాడు. మనం సిద్ధంగా ఉన్నామా లేదా చెప్పని బిడ్డలారా? మనము సర్వము సిద్ధంగా ఉన్నాము. ఈరోజు పరమ తండ్రి ఆరంభించమంటే ఈరోజు మనం ఆరంభించడానికి, ఎవరి చేయి చాపడానికి మనము అవసరత లేకుండా మనల్ని ఉంచాడు తండ్రి. ఎవరి చేయి చాపి మందిరాన్ని కట్టడానికి వరకు మనం అవసరం అన్ని సిద్ధం చేసి ఉంచాడు పరమ తండ్రి. ఎవరు ఆర్కిటెక్ట్ ఉండాలి, ఎవరు దీన్ని ప్లాన్ చేయాలి, ఎవరు ఉండి ఇక్కడ నడిపించాలి, ఎవరు కట్టించాలి, అన్ని ప్లాన్ చేశాడు ప్రతిదీ.
ప్రతి రాళ్లను, ప్రతి సిమెంటును అన్నీ సమకూర్చాడు. రాళ్లను, సిమెంటును వెళ్ళి వేరెవరినో మనం అడుగుతామని కాదు, మందిరానికి వచ్చేవారు తప్ప ఏ ఒక్కరి ద్వారా చాలా మరి మీకు చెప్పాను. కాబట్టి మనము ముందుగా మందిరాన్ని కట్టే ముందు దేనిగా ఎదగాలి? సజీవమైన రాళ్ల వలె. సజీవమైన రాళ్ల వలె మనం ఎదిగామని ఆయనకు అనిపించినప్పుడు మనకు ఆయన్నే పర్మిషన్ ఇప్పిస్తాడు. హల్లెలూయా! ఆయన పర్మిషన్ ఇస్తే కడతాం. ఆయన పర్మిషన్ ఇవ్వకుంటే మన జీవితకాలం అంతా కూడా కట్టలేము. కాబట్టి మనము ముందుగా ఆత్మ సంబంధమైన సజీవమైన రాళ్ళ వలె మనము మందిరముగా ఎదుగుదాము. ఆ విధంగా అప్పుడు మనమట ఏమవుతామట పరిశుద్ధమైన బలులు అర్పించడానికి యాజకులు. ఏ యాజకులు? యాజక ధర్మము. సో ఇప్పుడు జరుగుతున్నది గృహ నిర్వాహకత్వమే కదా. ఇదే గృహ నిర్వాహకత్వము ఈ మందిరంలో అయినా జరుగుతుంది, రేపు కట్టబోయే మందిరంలో అయినా అదే జరుగుతుంది. సో అందరూ ఏదో స్పెషల్గా జరుగుతుంది అనేది కాదు. సో చెప్పండి ఎవరైనా, అవును అన్న ఈ మందిరం మనకు సరిపోవట్లేదు, తప్పనిసరి కట్టాల్సింది అని ఎవరైనా చేయొద్దండి. మరి బాధ్యతలు మీకు అప్పగిస్తాం. సో నోబడీ కెన్ కమ్ ఫార్వర్డ్. ఎవరు ముందుకు రారు నాకు తెలుసు. ఎందుకనగా మనమందరము ఆలోచనకర్తలు, 10 మంది ఆలోచనకర్తలు అందరికీ తెలుసు, మనమందరము సంసిద్ధంగా ఉన్నాం. బట్ పరమ తండ్రి మనకు పర్మిషన్ ఇప్పించినప్పుడు మనం కడతాము. అప్పటి వరకు బిడ్డలారా, అయ్యా మరి నేను నిజమైన సజీవమైన రాయిగా, నేను మీ యొక్క ఆత్మ సంబంధం మందిరంగా ఎదుగుచున్నానా అని మనల్ని మనము పరీక్షించుకుందాం బిడ్డలారా. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. ఎలోహిం ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము కలవారు కారు. ఎవడైనను మెస్సయ ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. నిజముగా అన్నట్టు ఏమని చెప్తున్నాడు ఇక్కడ? వీరెవరు? రోమన్లకు రాస్తున్నాడు అపొస్తలుడైన పౌలు గారు. నిజముగా ఎంత శ్రేష్టమైన పత్రికలు రాశాడో, ఎంత శ్రేష్టమైన పరిచర్య చేశారో అపొస్తలుడైన పౌలు గారు. ఎంత గొప్ప పరిచర్యను, ఉన్నతమైన పరిచర్య చేశారో ఎలా రాస్తుంది చూడు. ఆ మాటలోని అర్థము చూడండి. మీలో నిజముగా ఎలోహిము ఆత్మ నివసించినట్లయితే మీరు ఆత్మ స్వభావం గలవారే తప్ప భౌతిక సంబంధమైన మీరు దేహం కలవారు కాదు. భౌతిక సంబంధమైన ఉంటే నేను గణపరచబడాలి, నేను మహిమపరచబడాలి, నా కుటుంబం గణపరచబడాలి, నా పిల్లలే గణపరచబడాలి. సో నా మెసేజ్ ద్వారా నేనే గణపరచబడాలి. సో ఎవరైతే ఇక్కడ నుంచి ఉపదేశించేవారో వారి ఘనత కొరకు నిలబడతారో బిడలారా, వారిని ఆయన ఆశీర్వదించాడు. ఆయన వర్తిలు నువ్వు గొప్పగా ఉపదేశిస్తుండొచ్చు. ఇక్కడ నుంచి చాలా పాండిత్యం కలిగి, పాండిత్యం సంపాదించుకొని, చాలా ఈ రోజులలో మరి ఏవో వచ్చినాయట ఇంటర్నెట్ మెసేజ్లు. చాలా ఆ ఇంటర్నెట్ మెసేజ్ నువ్వు చూసి వచ్చి ప్రిపేర్ అయ్యి హాఫ్ అన్ అవర్లో ప్రిపేర్ అయ్యి చెప్పగలిగే టెక్నాలజీ వచ్చిందట ఇప్పుడు. అలా చెప్తున్నావేమో, కానీ నువ్వు ఆయన ఆత్మ సహాయం లేకుండా, ఆయన పాదాల చెంత నువ్వు గడపకుండా మెసేజ్ తీసుకుంటే అది ఆయనకు మహిమకరంగా ఉండదు. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ, మీలో ఎలోహిం ఆత్మ నివసించినట్లయితే మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు ఏమాత్రము కారు. ఎవడైనను మెస్సయ ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు. మనలో ఏముండాలట? ఎవరి ఆత్మ ఉండాలట? చెప్పండి, అందరు చెప్పాలి. మెస్సయ్య యొక్క ఆత్మ ఉండాలి. యాషువ మెస్సయ్య గారి యొక్క ఆత్మ మనలో ఉంటే అప్పుడు మనము ఆత్మ స్వభావము కలవారము. లేదా ఇంకొకడు ఉంటాడు కదా పక్కకు, మెస్సయ్య కాకుండా సేమ్ బ్రహ్మపరచు ఆత్మ, ఆ సాతానుడు ఆత్మ సేమ్ అలానే ఉంటుంది. యాషువ మెస్సయ్య వారి వలనే ఉంటుంది. యాషువ మెస్సయ్య వారి వలనే వేషం వేసుకుంటుంది. నీలో ఏ ఆత్మ ఉన్నదో ఎగ్జామ్ చేసుకో. ఎవరికి వారమే పరీక్షించుకోవాలి బిడ్డలారా. నేను ఏ ఒక్కరి గురించో చెప్పడం లేదు, అందరి గురించి. మనం అందరం కలిసి ఏమవ్వాలి?
సజీవమైన రాళ్ళ వలె ఆత్మ సంబంధమైన మందిరంగా. ఇందాక చక్కటి పాట పాడారు. నీ మందిరమై నేనుండగా నా యందుండి పించవా, నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. దిగులుండునా వెంబడిస్తాను నిన్ను యాషోవా, వెంబడిస్తాను నిన్ను యాషోవా, వెంబడిస్తాను నిన్ను యాషోవా, వెంబడిస్తాను నిన్ను యాషోవా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా, నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. హల్లెలూయా. సో 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం. 2వ దినవృత్తాంత గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం. పేరు నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరచితిని. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండును. పరలోకపు తండ్రి అంటున్నాడు, ఏమంటున్నాడు? నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా. సొలొమోను రాజు గారు కట్టినది మొదలుకొని యెరూషలేము దాదాపు 76 సార్లు అటాక్ చేయబడిందట. 76 సార్లు. మరి అనేక మార్లు కాల్చివేయబడింది, అనేక మార్లు దోచుకొనబడింది. కానీ అయినప్పటికీ 1948లో ఫామ్ చేసిన ఆ ఇజ్రాయిళ్లను సమకూర్చి మళ్ళీ అక్కడ ఫిజికల్గా మందిరము లేకపోయినప్పటికీ ఆ మందిరం యొక్క పునాదుల దగ్గర, ఆ ఏడుపుల గోడ దగ్గర వారుండి, అయ్యా మమ్ములను నీవు వాగ్దానం ఇచ్చినవు కదా, నువ్వు కోరుకున్న పరిశుద్ధ స్థలం ఇక్కడే కదా, ఇక్కడ మీ కనుదృష్టి ఉంటుందన్నారు కదా, నేను పరిశుద్ధపరిచానన్నారు కదా, నా దృష్టి కానీ నా మనస్సు కానీ నిత్యము దాని ఏంటట ఆయన కనుదృష్టి మాత్రమే కాదు, పరమ తండ్రి యొక్క మనస్సు కూడా, మరి మన మీద కూడా, మన మందిరం మీద కూడా ఆయన కనుదృష్టి ఉండాలి, ఆయన మనస్సు ఉండాలి, ఆయన మరి హృదయం ఇక్కడ ఉండాలంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరం ఎలా ఉండాలి? సజీవమైన రాళ్ళవలే. సో ఇక్కడ ఆయన ఇక్కడ నుంచి మందిరానికి ఎందుకు రమ్మంటుంటాం మేము? మీ ఇళ్ళల్లో నుంచి ప్రార్థన చేస్తే వింటాడు, నేను వినడం చెప్పడం లేదు. కానీ ఇక్కడ పరిశుద్ధుల మధ్యలో మనం అందరికి కలిసి ఆరాధన చేస్తే ఆయన దిగి వస్తాడు, మనకు సమీపంగా దిగి వస్తాడు. ఇక్కడికి వస్తే మీరు ఆశీర్వదించబడతారని చెప్తాం. మీరు ఆశీర్వదించబడాలని మా తపన తప్ప ఇక్కడికి వస్తే ఏదో ఇంకా మాకు మేలు జరుగుతుందని కాదు బిడ్డలారా. కాబట్టి ఆయన చెప్తున్నాడు, ఈ మందిరమునకు నిత్యముండునట్లుగా నేను కోరుకున్న నా పేరు దానికి నిత్యం ఉంటుందన్నారు. సో యాషోవా మెస్సయ్య ప్రార్థన మందిరమునకు కూడా యాషోవా మెస్సయ్య అని నిత్యము ఈ పేరుండునట్లుగా, నిత్యము ఆ యొక్క రక్షకుని యొక్క పేరున్నట్లుగా ఆయన దృష్టి, ఆయన మనస్సు ఇక్కడ నిత్యము నిలిచినట్లుగా మనం ప్రార్థన చేయ బద్ధులమై ఉన్నాము. చివరిగా ఒక మాట చదివి నేను ముగిస్తాను. ఎఫెసీలకు రాసిన అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21, 22 వచనాలు. 21, 22 అధ్యాయము. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ఎలోహిమునందు పరిశుద్ధమైన యెహోవా ఆలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా ఎలోహింకు నివాస స్థలమై ఉండుటకు కట్టబడు. హల్లెలూయా. అందరూ అండర్లైన్ చేసుకోండి ఈ 2 మాటలు. అయ్యా
ప్రతి కట్టడము ఆయనలో చక్కగా ఎవరు మన ఈ కట్టడం ఎవరిలో అమర్చబడాలట? ఈ ఫిజికల్ మందిరం కాదు ఆయనలో అమర్చబడేది, మన ఆత్మ సంబంధమైన మందిరము. ప్రతి కట్టడము ఆయనలో అమర్చబడి యాషువ మెస్సీయ నందు పరిశుద్ధమైన ఆలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఈ భౌతిక సంబంధమైన ఆలయం గురించి ఆయన మాట్లాడడం లేదు బిడ్డలారా. ఆత్మ సంబంధమైన మందిరముగా మనం కట్టబడుటకు ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా ఎలోహింకు నివాస స్థలమై ఉండుటకు ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా. కాబట్టి ఆత్మ సంబంధమైన మందిరముగా మనం ముందుగా కట్టబడితే భౌతిక సంబంధమైన మందిరం ఆయన కట్టించి మన తరతరాలకు ఆయన ఇస్తాడు. ఆ విధంగా మనందరినీ ఆత్మ సంబంధమైన మందిరంగా ఆయన కట్టునుగాక. ఆమేన్.